హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ తోటకూర పుల్లగూర. మా రాయలసీమ పుల్లగూరలకి పుట్టిల్లు. ఈ పుల్లగూర ఎంత టేస్ట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేం దాని రుచి. ఈ పుల్లగూరని పులుసుకూర అని కూడా అంటారు. ఈ కర్రీ రైస్, రాగి సంగటి, ఇడ్లీ, దోశకి అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 4 నుండి 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 75 గ్రాములు పచ్చిమిర్చి తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. 75 గ్రాములు అంటే ఒక 12 నుండి 13 పెద్ద సైజ్ ముదురాకు పచ్చ మిరపకాయలు. 2 నిమిషాల పాటు వేపుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓ నిమిషం పాటు వేపుకున్నాక ఆనియన్ కాస్త మెత్తపడిన తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని టొమాటోలు మెత్తపడే వరకు 1 నుండి 2 నిమిషాల పాటు వేపుకొని టమాటాలు కాస్త మెత్తపడిన తర్వాత 250 గ్రాముల తోటకూర కట్ట బాగా కడిగి తరిగి బాణలిలో వేసుకొని ఆకు కాస్త మెత్తపడే వరకు 1 నుండి 2 నిమిషాల పాటు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించాలి. మొత్తం వాటర్ 90% ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెల్లికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 2 నుండి 3 తిప్పులు గ్రైండ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు, మినపప్పు రంగు మారే వరకు అలాగే ఉంచుకొని తుంచుకున్న 2 ఎండుమిర్చి అందులో వేసుకొని చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు, 8 వెల్లుల్లిపాయ దంచుకొని తాలింపులో వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓరెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తోటకూర పుల్లగూరలో తాలింపు వేసుకోవాలి. అంతేనండి, పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా రాయలసీమ తోటకూర పుల్లగూర రెడీ. మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వదలరు. అంత రుచిగా ఉంటుంది ఈ తోటకూర పుల్లగూర. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.